హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. రాష్ట్రమంతా షాక్. వాలంటీర్లకు ఇవన్నీ తొలగింపు. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిద్దామని కూటమి నేతలు హామీ ఇచ్చారండి. సో వాలంటీర్లు లేకుండానే పెన్షన్ల పంపిణీ 2 నెలలు పూర్తి చేశారు. వాలంటీర్ల కొనసాగింపుపై ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపైన ఆసక్తి కొనసాగుతుంది. ఇదే సమయంలో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా అధికారిక కీలక ఆదేశాలు జారీ చేసిందండి. సో గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్లు పథకాలు, నిర్ణయాలను ప్రజలకు అందించేందుకు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను నిర్వహించారు. తమ క్లస్టర్ పరిధిలోని లబ్ధిదారులతో ఈ గ్రూపులను కొనసాగారు. సో వాలంటీర్లు నిర్వహించిన అన్ని గ్రూపులను తొలగించాలని వార్డు, గ్రామ సచివాలయ ఉన్నతాధికారులు ఆదేశించారన్నమాట. సో క్షేత్రస్థాయిలో వెంటనే ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తొలగించిన గ్రూపుల వివరాలు ఈరోజు సాయంత్రంలోపు ఇవ్వాలని కూడా నిర్దేశించారండి. వాలంటీర్ల సేవలపై అయితే ప్రజలను కూడా ఆ వాట్సాప్ గ్రూపుల నుంచి ఎగ్జిట్ అయిపోయేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారండి. మార్చి 16న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వాలంటీర్లకు అందించిన మొబైల్ ఫోన్, సిమ్ కార్డులను వార్డు, గ్రామ సచివాలయాల శాఖ స్వాధీనం చేసుకుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఇప్పటివరకు వాటిని తిరిగి ఇవ్వలేదు. ఇక రాజీనామా చేసిన వాలంటీర్లను మినహాయించి మిగిలిన వాలంటీర్లను కొనసాగింపు విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత రావటం లేదు. వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని మంత్రులు చెప్తున్నారు. అయితే వాలంటీర్లు ప్రస్తుత సంఖ్యను తగ్గిస్తూ సేవలను పరిమితం చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. అదే సమయంలో వాలంటీర్ల విద్యా అర్హతల ఆధారంగా వారికి స్కిల్ శిక్షణ ఇవ్వాలని అయితే భావిస్తున్నట్లు చెప్తున్నారు. వాలంటీర్లకు 10,000 చొప్పున వేతనాలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. వాలంటీర్ల కొనసాగింపు విధి విధానాల ఖరారుపైన అధికారుల నుంచి నివేదిక కోరారు. సో ఈ నెల 7న జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట.